కల్కి సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు దుమ్ము లేపేసింది. 200 కోట్లకు పైగా భారీ వసూలును సాధించి విజయకేతనం ఎగురవేసింది కల్కి. కల్కి సినిమాకి సంబంధించి ఇప్పటికే ఓపెనింగ్స్ అయితే వేరే లెవెల్లో వచ్చాయని తెలిసిందే. కేవలం ఇండియాలోనే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ తీసుకుంటే భారీ వసూలుతో అయితే అడ్వాన్స్ బుకింగ్సే 3000 కోట్లకు పైగా వచ్చినట్టుగా మరి నార్త్లో నుంచి సౌత్ వరకు భారీ వసూలును సాధించగా, ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ మొత్తానికి లిస్ట్ అవుట్ చేస్తే 200 కోట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా, అలాగే దీపిక హీరోయిన్‌గా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దిశా పటాని ఒక క్యామియో చేయగా, అమితాబ్, కమల్ హాసన్ కీ రోల్స్ పోషించారు. సో ఎంతోమంది ఎన్నో దేశాలకు చెందినటువంటి పలువురు నటీనటులు ఈ సినిమాలో నటించి ఉన్నారు. అయితే ఖచ్చితంగా తనకు మాత్రం భవిష్యత్తులో ఏ ఇబ్బంది కలగకుండా చాలా అద్భుతమైన రోల్స్‌లో నటించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చాలామంది సైతం విషెస్‌ని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ట్రిపుల్ ఆర్‌ని మించి భారీగా సక్సెస్ అవ్వాలని అందరూ విషెస్‌ని అందించగా, నాగ్ అశ్విన్ ఈ సినిమాని వేరే యూనివర్స్‌కి తీసుకెళ్ళిపోయారు. అందుకే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఆంధ్ర, నైజాం, తెలంగాణ ఆల్ ఓవర్ ద ఇండియా ఖచ్చితంగా ఇండియన్ బ్లాక్ బస్టర్‌గా 200 కోట్లతో అయితే విజయాన్ని సాధించింది. సో ఈ సినిమాకి టార్గెట్ 2000 కోట్లని సమాచారం. ఎందుకంటే ఈ సినిమాని 600 కోట్లకి పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అంతకు మించి అయితే వసూలు సాధిస్తాయని కల్కి సినిమాకి సంబంధించిన కలెక్షన్సే ఇప్పుడే చెప్పేస్తోంది. సో రాబోతోంది వీకెండ్ కాబట్టి కలెక్షన్లు అయితే వేరే లెవెల్‌లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికొచ్చినటువంటి ఈ సినిమాకి మొదటి రోజు ఓవర్‌సీస్‌లో 60 కోట్లకు పైగా సంపాదించొచ్చు. సో దాని ప్రారంభం రోజున మొత్తం మన భారతదేశంలో 200 కోట్లకు పైగానే వచ్చినట్టుగా తెలుస్తోంది. కల్కి సినిమాకి సంబంధించి భారతీయ సినీ రికార్డ్‌ను తిరగరాశాడు ప్రభాస్ అని గర్వంగా చెప్తున్నారు ఫ్యాన్స్.